అందరికీ నమస్కారం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం ఇవాళ నేత్ర దర్శనం అవ్వటం జరిగింది. మా అందరికీ కూడా చాలా మంచి అద్భుతమైన దర్శనం. స్వామివారి కృప కటాక్ష వీక్షణాల కారణంగానే యావత్ విశ్వం అలాగే మన దేశం కూడా ముందుకెళ్తుంది. భారతదేశ వైభవం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ముందుకెళ్తుంది. ఆధ్యాత్మికంగా అందరూ కూడా ఆలోచన పదంలో ముందుకెళ్లే విధంగా ధర్మ రక్షణార్థం అందరూ కూడా వాళ్ళు ముందుకెళ్తున్నారు. రాజకీయ పార్టీలు కూడా అటువంటి ఆలోచనతోనే ముందుకెళ్తున్నారు. కనుక రాబో కాలంలో స్వామి యొక్క కృప కారణంగా తప్పనిసరిగా మన దేశం ఆ విధంగా వెళ్ళాలని, మన రాష్ట్రంలో కూడా అనేక రకాలుగా పెట్టుబడులు వచ్చి మరింత సుభిక్షంగా అందరికీ క్షేమం కలగాలని చెప్పి స్వామివారిని మేము వేడుకోవటం జరిగింది. అలాగే స్వామివారి సంబంధించిన అన్ని రకాల విషయాల్లో మేము ఒక ప్రత్యక్షంగా దానిపైన ముందుకు తీసుకెళ్తాం, పోరాటం చేయటం, స్వామివారికి అపవిత్రత కలిగించే ఏ అంశాన్ని కూడా మేము విడిచిపెట్టకుండా ముందుకు తీసుకెళ్తాం. ఈరోజు ఎన్డీఏ కూటమి అటువంటి ఆలోచనతోనే ముందుకెళ్తుంది. రాబో కాలంలో మరింతగా ఈ పవిత్రతను పెంచే విధంగా మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న అన్ని దేవాలయాలు, అలాగే చిన్న దేవాలయాలు కూడా వాటికి జీర్ణోద్ధరణ, ధూపదీప నైవేద్యాలు అందే విధంగా ధర్మ రక్షణార్థం ఏ కార్యక్రమాలు అయితే ఆ కార్యక్రమాలు చేసే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క నిధులు ధర్మం కోసం ఎక్కువగా వినియోగించబడేటట్టు తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాం. ఆ దిశలోనే వెళ్ళాలని స్వామివారి యొక్క కటాక్షం కారణంగా మా పార్టీ అలాగే మా కార్యకర్తలందరూ కూడా మరింతగా ముందుకెళ్లే విధంగా స్వామివారిని కోరుకోవడం జరిగింది. స్వామివారి యొక్క నేత్ర దర్శనం ఇవాళ దొరకడం ఏదైతుందో మా యొక్క సౌభాగ్యంగా మేము భావిస్తాం.